హల్లెలూయా. చెప్దాం అందరం సంతోషంగా, హల్లెలూయా హల్లెలూయా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు, అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక, దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఈ నెలంతటికి కావలసిన కృపాక్షేమములు సమృద్ధిగా దయచేయునుగాక. నేను కూడా ఒక పాట పాడదాం అనుకున్నాను, కాకపోతే సమయం లేదు. సమయం ఇప్పటికే చాలా గడిచిపోయినందుచేత మీతో కూడా నేను కలిసి పాడి ప్రభువును స్తుతించాను. మా అక్క బావ గారిని చూసి వెళదామని నిన్నటి రోజు రావటం జరిగింది. ఇంచుమించు 7 సంవత్సరాలు అయింది వాళ్ళ దగ్గరికి వెళ్ళక. హుబ్లీ ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఈ ప్రాంతానికి రాలేదు. దేవుడు ఈ విధంగా మీతో కూడా కలిసి స్తుతించి మహిమపరచటానికి, అలాగే మా అక్క బావల్ని కూడా చూసి వారితో కూడా కలిసి సంతోషించటానికి ప్రభు వారు కృప చూపారు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటండి? ఈ నెల ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఇర్మియా గారితోటి దేవుడు వ్రాయించినటువంటి వాగ్దానం ఇది. దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ కూడా మొర్ర పెడతానే ఉంటారు, ప్రార్థన చేస్తానే ఉంటారు. మరలా క్రొత్తగా మొర పెట్టడం ఏంటి అనే ఆలోచన మనకు రావచ్చు. మనం మొరపెట్టేటువంటి క్రమంలో కొన్నిసార్లు సందేహిస్తూ మొరపెడుతూ ఉంటాం, విశ్వాసములో బలహీనులం అవుతూ ఉంటాం, దిగజారిపోయినటువంటి అనుభవాల్లో కొన్నిసార్లు బలహీనపడిపోతూ ఉంటాం. అందుచేత దేవుని సన్నిధిలో కొన్నిసార్లు మొర పెట్టలేనటువంటి ఆ బలహీనతలు కూడా మనకు వస్తాయి. కొన్నిసార్లు మనం ఎంత మొర పెడుతూ ఉన్నా కూడా దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవలసినటువంటి ఆ బహుమానం, దేవుని దగ్గర నుంచి మనకు రావలసినటువంటి ఆశీర్వాదాలు అవి ఇంకా ఆలస్యం అవుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటయ్యా అంటే, ఇంకనూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఇంకనూ దేవుని సన్నిధిలో మనం మొరపెట్టవలసిన వారమై ఉన్నాం. నీవు దేవుని సన్నిధిలో ఎంతగా మొరపెడతావో అంతగా దేవుని యొక్క కటాక్షం నీ పట్ల విస్తరిస్తూ ఉంటుంది. మనం ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటామో ఆ ప్రార్థన అంత బలమైనటువంటి కార్యాలు ఆ వ్యక్తి జీవితంలో జరిగిస్తూ ఉంటాడు ఆయన. అందుచేత దేవుని ప్రజలు ఎల్లప్పుడూ ఏం చేయాలయ్యా అంటే, ప్రార్థించువారై ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ మొర్రపెట్టువారై ఉండాలి. ప్రార్థన చేయటం వేరు, మొర్ర పెట్టడం వేరు. దావీదు భక్తుడు తన కీర్తనలో రాస్తాడు, నేను ఎలుగెత్తి నా దేవునికి మొర్ర పెట్టాను అంటాడు. అంటే కేకలు వేస్తూ ఒక పిచ్చివాని వలె
దేవుని సన్నిధిలో నేను సమాధానం పొందాలి. నా మొర నా దేవుని సన్నిధికి చేరాలి. నా దేవుని దగ్గర నేనేదైతే మొర పెడుతూ ఉన్నానో ఆ మొరకు నా దేవుడు సమాధానము నాకు దయచేయాలి. ఒకవేళ ఆలస్యమై ఉండొచ్చు, కానీ నా మొరను నా దేవుడు అంగీకరించి తగిన సమయములో కార్యములు జరిగించువాడని దేవుని సన్నిధిలో అతడు ఎలుగెత్తి మొర్రపెట్టగలిగినటువంటి ఆ అనుభూతి కలిగిన వాడై ప్రభు సన్నిధిలో అతడు నడిపించబడుతూ వచ్చాడు. కారణాన్ని బట్టి అతగాడి జీవితములో అతడు పెట్టినటువంటి మొర, లేక ఆయన చేసినటువంటి ప్రార్థన, అతడు దేవుని సన్నిధిలో కలిగి ఉన్న ఆ మొరపెట్టేటువంటి అనుభూతిని దేవాతి దేవుడు జ్ఞాపకం చేసుకున్న వాడై అతని జీవితములో వచ్చిన అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి పలు విధములైన అవంతరములన్నీ కూడా దేవాతి దేవుడు అతని జీవితంలో నుంచి తొలగించిన వాడై ఒక ఉన్నతమైన మార్గాన్ని తన జీవితములో వేసిన వాడై దేవుని యొక్క కార్యాలు అతని జీవితములో అతడు సమృద్ధిగా అనుభవించేటట్లుగా దేవుని యొక్క సన్నిధి ఆ భక్తుని పట్ల తోడై ఉంది. మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం చదువుకొని ముందుకు వెళదాం. మీరు నాకు మొర్ర పెట్టుదురునేని, మీరు నాకు ప్రార్థన చేయుచూ ఒత్తురేమి. చూడండి, ఒక్కరోజు మొరపెట్టి మనం మౌనముగా ఉండకూడదంట. ఒక్కరోజు ప్రార్థన చేసి అలసిపోయిన వారిగా ఉండకూడదంట. ఈ రోజున క్రైస్తవుని జీవితం ఎలా మారిపోతుందయ్యా అంటే, భక్తి జీవితములో విసిగి వేసారిపోయేటువంటి అనుభవాలు, విశ్వాసమును విడిచి దేవుని మీద ఉన్న నమ్మిక నుండి తొలగిపోయేటువంటి అనుభవాలు, ఇక నేను ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో ఇక కార్యములు జరగవేమో అన్నటువంటి అవిశ్వాసం, నేను ఎంత నమ్మకంగా బ్రతికినా ఇక నిష్ప్రయోజనమైనటువంటి వాడిగా మారిపోతానేమోనని కొన్ని దినాలు అతడు దేవుని సన్నిధిలో వర్ధిల్లిన వాడై ఆ కాలక్రమేణా మనిషి ఏమవుతాడయ్యా అంటే బలహీన పడిపోతూ ఉంటాడు. ఇక ప్రార్థన చేయనటువంటి వ్యక్తిగా మారిపోతాడు. మందిరానికి దూరం అయిపోతూ ఉంటాడు. దేవుని సన్నిధిలో తనకున్న యథార్థతను విడిచిపెట్టిన వాడై అతని యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా నేటి దినాన మారిపోతూ ఉన్నాయి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందయ్యా అంటే, నీవు ఏదో ఆశించిన వాడవై మొర్రపెట్టుట కాదు, నీవు ఏదో ప్రతిఫలం నిమిత్తమే మొర్రపెట్టే వాడవుగా ఉండకూడదు, కానీ నీవు అలాగున మొర్ర పెడుతూనే ఉందువుగాక. దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించు అంతవరకు, నీ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు, దేవుని సన్నిధిలో నీవు ఆశించినది నీ దేవాతి దేవుడు నీకు అనుగ్రహించేంత వరకు క్రైస్తవుడు లేక దేవుని బిడ్డ ఏం చేస్తూ ఉండాలయ్యా అంటే, అతడు మొర్ర పెడుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. అలా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, మొర్ర పెడుతూ ఉంటామో, అప్పుడు దేవాతి దేవుడంట మనల్ని అలాగున నడిపిస్తూ ఉంటాడంట. నీవు మొర్రపెట్టే విషయములో విసుకనంతసేపు, ప్రార్థించే విషయములో విసుకనంతసేపు, దేవుని మీద ఉన్న విశ్వాసమును విడిచిపెట్టనంత వరకు నీవు క్రీస్తుతోటి ఐక్యమై ప్రార్థన సహవాసము కలిగి ఉపదేశములో నిలిచిన వాడవై దేవుని ఔన్నత్యమును చాటుతూ ఉన్నంత వరకు నీ దేవుడు నిన్ను అలాగున నడిపిస్తూనే ఉంటాడు. అలా మన జీవితములో దేవుని ద్వారా మనం నడిపించబడాలి అంటే మనకేం కావాలయ్యా అంటే మొర్రపెట్టేటువంటి అనుభూతి కావాలి. స్తోత్రం, హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఏదో ఒక సంవత్సరం రోజులు మనం మొర్రపెట్టే వారం కాదు, ఒక నెల రోజులు మనం మొర్రపెట్టే వారం కాదు, ఒక నెల దినములు మనం దేవుని సన్నిధిలో గడిపేటువంటి వారము కాదు, కానీ మన బ్రతుకు దినములన్నీ కూడా
దేవుని సన్నిధిలో మనం మొర పెడుతూనే ఉండాలి. అలాగున ప్రార్థన చేస్తూనే ఉంటే ప్రభువు వారు మనల్ని అలాగున మన ఆత్మీయ స్థితిని ముందుకు నడిపిస్తూనే ఉంటారు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చదవండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా ఆయనకు మనం మొర్ర పెట్టునప్పుడల్లా దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉండినట్లుగా. చూడండి, దేవుడంట మనం మొర్ర పెట్టునప్పుడల్లా సమీపముగా ఉండేటువంటి దేవుడంట ఆయన. బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? నీవు దేవుని సన్నిధిలో మోకరించి ఎప్పుడైతే మొర్ర పెడుతూ ఉంటావో, దేవుని సన్నిధిలో నీవు మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో, దేవుని సన్నిధిలో నీవు మోకరించి విజ్ఞాపన చేయగలిగిన స్థితిలోనికి ఎప్పుడైతే రాగలుగుతావో, అసలు నీకు ప్రార్థన చేసేటువంటి ఆ అలవాటు ఎప్పుడైతే నీవు చేసుకోగలుగుతావో, దేవునితోటి గడపగలిగిన ఆ ఔన్నత్యమును మనం ఎప్పుడైతే సంపాదించుకోగలుగుతామో, అప్పుడు ఆయన ఏం చేస్తాడయ్యా అంటే సమీపముగా ఉంటాడంట. చూడండి, చాలామంది జీవితాల్లో ప్రార్థన అనుభవాలంటే ఉండవు. మొరపెట్టేటువంటి అనుభవాలు చాలా తక్కువగా ఉంటాయి. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించేటువంటి అనుభవాలు చాలా అరకొరగా ఉంటాయి. అన్నిటికీ మనకు సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేయటానికి మాత్రం సమయం ఉండదండి. అన్నీ మనం చేస్తూ ఉంటాం, కానీ ప్రార్థనకు మాత్రం చాలామంది సమయం ఇవ్వనటువంటి వ్యక్తులుగా మారిపోతూ ఉంటారు. నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టునప్పుడల్లా ఆయన ఏం చేస్తాడంట? సమీపముగా ఉంటాడంట. నీవు ఎప్పుడు మొరపెడుతూ ఉన్నావు అనుకో, దేవుడు నీకు ఎప్పుడు సమీపముగా ఉంటాడు. నీవు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నావు అనుకో, నీ దేవుడు ఎప్పుడు కూడా సమీపముగానే ఉంటాడు. నీవు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థనలో వర్ధిల్లుచూ ఉన్న వ్యక్తివిగా ఉన్నావనుకో, నీ దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే నీకు సమీపముగా ఉంటాడు. 145వ కీర్తన 18వ వచనాన్ని కూడా మనం చదువుదాం. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అంటే ఉత్తుత్తిగా మొర్రపెట్టే వాళ్ళు కూడా ఉంటారనే కదండి ఆ మాటకు అర్థం. ఏంటక్క అంత సీరియస్గా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అలా సీరియస్గా ఉండమాకండి. కొంచెం నవ్వుతా ఉండండి అప్పుడప్పుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా మొర్రపెట్టే వాళ్ళు ఉంటారు, టైం పాస్ కోసం మొర్రపెట్టే వాళ్ళు కూడా ఉంటారని అర్థం ఆ మాటకు. నిజముగా దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళు ఉంటారు, ఏదో కాలక్షేపం కోసం దేవుని మందిరానికి వచ్చి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. నిజముగా అవసరమును బట్టి దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఉంటారు. పాస్టర్ గారు ఏ వాక్యం చెబుతాడో విని మార్కులు వేయటానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. నిజముగా దేవుని సన్నిధికి తన అవసరమును బట్టి తన హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించి తన మనస్సును క్రీస్తునకు కేంద్రీకరించి హృదయమును దేవునికి సమర్పించి ఒక స్తుతి యాగమును దేవుని సన్నిధిలో అర్పిస్తూ జీవ బలిని దేవునికి సమర్పించి నా దేవుని నేను స్తుతించి ఆరాధించి ఘనపరచాలి, నా దేవుని మందిరమునకు నేను వెళ్ళాలి, నా దేవుని మహిమపరచగలిగిన ఆ స్థితిని నేను కలిగి ఉండాలి, నా దేవుని యొక్క ఔన్నత్యమును నేను సంపాదించాలి అని వేగిరమే దేవుని మందిరానికి ఆశ కలిగిన ప్రాణము చేత దేవుని మందిరానికి అలనాడు దావీదు ఎలాగైతే నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా ఆశతో ఆయన సన్నిధికి వచ్చేవాళ్ళు అంటారు. ఆలస్యముగా నీరసముగా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా.
నీవు నిజముగా దేవునికి మొర్రపెట్టే వ్యక్తివైతే నీ ఆసక్తి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ అది కలుగుతానే ఉండాలి, అది తరిగిపోనటువంటిదిగా ఉండాలి. నీవు నిజముగా మొర్రపెట్టే వ్యక్తివైతే నీ హృదయము ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మండుతూనే ఉండాలి. నీవు దేవుని సన్నిధికి వేగిరమే వెళ్ళాలి అన్నటువంటి ఆ తపన నీ హృదయములో తపిస్తూనే ఉండాలి. ప్రభు సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళుదునా, నా దేవుని సన్నిధిలో ఎప్పుడు నేను మొర్ర పెడుదునా, నా దేవుణ్ణి ఎప్పుడు నేను స్తుతింతునా, ఆయన ఔన్నత్యమును ఎప్పుడు నేను చాటుదునా, నా దేవుని మందిరములో ఎప్పుడు నేను కనబడుదునా అని దావీదు వలె ఒక మంచి ఆశ కలిగినటువంటి వ్యక్తిగా నీవు దేవుని సన్నిధిలో ఆశ పడుతూ ఆయన కోసం నీవు తపించే వ్యక్తివైతే నీవు నిజముగా దేవుని సన్నిధిలో మొర్రపెట్టే వ్యక్తివే. అలా కాకుండా నీరసంగా ఉసూరు అనుకుంటా నిద్రముఖం వేసుకొని అమాయకంగా వచ్చి స్తోత్రం హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా కూడా చెప్పకుండా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. అలా క్రైస్తవుడు ఉండకూడదు. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి దేవుడు సమీపముగా ఉంటాడు ఆయన. ఇప్పుడు మనం ఎందుకు వచ్చామయ్యా అంటే నిజముగా దేవునికి మొర్రపెట్టడానికి వచ్చావు. ఎందుకయ్యా అంటే ఈ 10వ మాసం దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు కనుక ఈ మాసమంతా దేవుడు మన కుటుంబమును ఆశీర్వదించున్నట్లుగా, ఈ మాసమంతా కావలసిన కృప దేవుడు మనకు ఇచ్చేటట్లుగా, ఆయన దీవెనలు మనకు సమృద్ధిగా కలుగునట్లుగా, ఆయన యొక్క కృపాక్షేమములు మనకు తోడై ఉండి నెలంతా నడిపించున్నట్లుగా ఆశ్చర్యకరుని ఆలోచన కోసం మనం దేవుని సన్నిధికి వచ్చాం. వచ్చిన మనం ఎలా ఉండాలయ్యా అంటే నిజముగా దేవుని సన్నిధిలో మొర్రపెట్టగలిగినటువంటి అనుభవం చేత, ఆసక్తి కలిగినటువంటి మనస్సుతో, ఆలాపన చేయగలిగిన మంచి మనస్సాక్షి కలిగిన వారమై దేవుని యందు ఒక ప్రగాఢమైన నమ్మిక చేత దేవుని వాక్యమును నీవు చేతపట్టి నీ హృదయమును ప్రభువునకు సమర్పించి సజీవ యాగముగా క్రీస్తు యేసును నీవు సమర్పించుకొని ఆయన సన్నిధిలో నీవు చేసే ఆరాధన, ఆయన సన్నిధిలో నీవు చేసే ఆలాపన నీ దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. నిన్ను ఆయన నడిపిస్తూనే ఉంటాడు. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. మొర్ర పెట్టినప్పుడల్లా దేవుడు చేసే కార్యాలు, మొర్ర పెట్టడం ద్వారా ఎటువంటి కార్యాలు ప్రభువారు జరిగిస్తారని ఒక 2-3 విషయాలు నేను మీకు చూపిస్తాను. 50వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుదాం. 50వ కీర్తన 15వ వచనం చదవండి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను. చాలు. ఆపత్కాలం అంటే ఏం ఆపదలో ఉన్నామండి మనం అని మనకు ఆలోచన రావచ్చు. ఆపత్కాలం అంటే రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు, ఎల్లుండి ఏం జరుగుతుందో నీకు తెలియదు, రాబోయే దినముల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, అసలు మనం ఎటు వెళ్తామో మనకు తెలియదు, ఏ ఆపద సంభవించి ఉందో మనకు తెలియదు. ప్రస్తుతానికి లోకం తీరు ఎలా ఉందయ్యా అంటే ఆపద ఎప్పుడు ఎలాగున ఏ రూపంలో ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితులు, బహు ప్రమాదకరమైనటువంటి దినముల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాం. అపవాది బహు క్రోధము కలిగినటువంటి వాడై ఎవరిని మృంగుదునా అన్నటువంటి ఆలోచన చేస్తూ ఈ లోకములో మనుషుల్ని కబళిస్తూ ఉన్నాడు. అనేకుల్ని తన వశమును చేసుకుంటూ ఉన్నాడు. అనేక జీవితాల్ని, అనేక కుటుంబాల్ని పలు విధములైనటువంటి అపాయములు కూరుకుపోయేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఈరోజు సంతోషముగా ఉండే వ్యక్తి రేపు బాధల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఈరోజు నవ్వుతూ ఉన్నటువంటి వాడు రేపు ఏడ్చేటువంటి ప్రమాదం లేకపోలేదు. ఈరోజు పండుగ చేసుకునే వాతావరణములో ఉన్నవాడు రేపు శోక సముద్రములో ముంగిపోయేటువంటి ప్రమాదము లేకపోలేదు. ఈ లోకం అంతా కూడా ప్రమాదము చేత నింపబడి ఉంది. అపవాది బహు క్రోధం కలిగినటువంటి వాడై మా మందిరానికి
ఒక దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొస్తున్నారు, ఇంకా తీసుకురాల. ఆ రోజు శనివారం, ఇంకా మందిరానికి తీసుకురాలేదు, తీసుకొస్తున్నారు. శనివారం నేను స్టార్ట్ చేసే పాట పాడుతూ ఉన్నాను. ఆ దయ్యం పట్టిన వ్యక్తిని ఆటో ఎక్కించగానే ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఆగిపోయింది. దెయ్యం పట్టిన వ్యక్తిని ఆటో ఎక్కించగానే దెయ్యం ఆ మనిషి కంటే ముందే వచ్చి సౌండ్ సిస్టమ్ మీద పడి ఆపేసింది. సరే, యాపిల్ పేరు ఏదో ట్రబుల్ ఇచ్చిందని దాన్ని పక్కన పెట్టి పెద్ద పవర్ యాప్ తీసుకొచ్చి దాన్ని పెట్టినా అది కూడా వాడట్లా. దాన్ని పక్కన పెట్టేసి ఇంకొక యాపిల్ పేరు తీసుకొచ్చి పెడితే అది కూడా వాడట్లా. మొత్తానికి ఒక అరగంట సేపు దాంతో పోరాటం. ఏం చేసినా కూడా ఏ యాపిల్ పేరు పలకట్లేదు. ఇంతలో ఆ దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొచ్చారు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఆయన్ని తీసుకొని రాగానే యేసు నామములో పా అనగానే ఆళ్ళలో నుంచి దయ్యం పోయింది. దయ్యం పోయిన వెంటనే మరలా సిస్టమ్ పాడింది. అప్పుడు దాకా నాకు సౌండ్ సిస్టానికి కూడా దయ్యం పట్టిద్ది అన్న సంగతి తెలియదు. నిజమండి. అందుకే మనం గుడారాల పండుగకు ముందు సౌండ్ సిస్టమ్ కోసం కూడా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రతి దాంట్లో అపవాది క్రియ చేస్తానే ఉంటాడు. ప్రతి దాంట్లో ఇంతకు ఆ దయ్యం ఎలాంటిదో తెలుసా? ఆ వ్యక్తి బండి మీద వెళ్తా ఉన్నప్పుడు దారిలో ఆపేసి ఆ పక్కనే పడుకోబెట్టిద్దంట ఆయన్ని. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన పడుకుంటాడు అనమాట. బండి ఆగిపోద్ది ఆటోమేటిక్గా. ఈ మనిషి వెళ్ళి శ్మశానంలో పడుకుంటాడు. అటువంటి దయ్యాలు కూడా భూమి మీద తిరుగుతూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టునప్పుడు నేను నిన్ను విడిపించదను. ఈ రోజున మనిషి జీవితం ఆపదల మధ్యలోనే కొనసాగుతూ ఉంది. ఇక ఆపద అంటే బాధ అని కూడా చెప్పవచ్చు. బాధ లేని మనిషి ఈ రోజున ఉన్నాడా అంటే లేడండి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక బాధ ఆ మనిషిని పీడిస్తూనే ఉంది. ఏదో ఒక సమస్య ఆ వ్యక్తిని కృంగదీస్తూనే ఉంది. ఏదో ఒక వైపు నుంచి సమస్య మనిషిని తరుముతానే ఉంది. జీవితంలో ప్రశాంతంగా బ్రతుకుదామనే ఆశ పడుతూ ఉన్నాడు, కానీ బ్రతకలేకపోతూ ఉన్నాడు. నెమ్మదిని స్వతంత్రించుకుందాం అనుకుంటున్నాడు, కానీ అది దొరకనటువంటి పరిస్థితుల్లోనే కొనసాగుతూ ఉంది. దేవుని సన్నిధిలో అతడు మంచిగా నడిపించబడాలని వాంఛ కలిగి బ్రతుకుతూ ఉన్నాడు, కానీ మనిషి జీవితం ఈ రోజున బాధల చేత కొనసాగుతూ ఉంది, శ్రమల మధ్యలో కొనసాగుతూ ఉంది. ఈ రోజున ఆపద ఎట్నుంచి వస్తుందో, ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో గుండా మనిషి జీవితం కొనసాగుతూ ఉంది. అయితే నీ దేవుడు ఏమంటూ ఉన్నాడో తెలుసా? ఆపద వచ్చిన తర్వాత నీ దేవుడు తప్పించేవాడు కాదు, కానీ ఆపద నీ మీదకి రాకుండానే నీ దేవుడు తప్పించగలడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో ప్రతి నిత్యం మొరపెట్టగలిగిన వ్యక్తివిగా ఉంటే, ప్రతి నిత్యం ప్రార్థించగలిగిన వ్యక్తివిగా ఉంటే, ప్రతి నిత్యం దేవుని స్తుతించగలిగిన అనుభూతి నీవు కలిగి నడిపించబడుతూ ఉన్నట్లయితే, ఇదిగో నీవు దేవుని యందు ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తివి కనుక, ఆయన రక్తము చేత కడగబడిన వ్యక్తివి కనుక, ఆయన రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తివి కనుక, దేవుడు నీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఉన్నాడు. ఆయన నిన్ను ప్రత్యేకమైన కృపచేత అభిషేకించి ఉన్నాడు. ఆయన కృపా వాత్సల్యములు దివారాత్రులు నీకు తోడుగా ఉంటాయి. నీవు మొరపెడుచు ఉన్నట్లయితే నీ మీదికి ఏ ఆపద రాకుండా, ఏ కీడు నీ దరి చేరనివ్వకుండా, నీ విశ్వాస జీవితం భంగం కాకుండా, నీ ప్రార్థన అనుభూతి నలిగిపోకుండా, నీవు దేవుని సన్నిధిలో ఒక మంచి కృపను పొందినటువంటి వ్యక్తివిగా కొనసాగేటట్లుగా నీ దేవుడు నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నీవు ఆపద వచ్చిన తర్వాత మొర్రపెట్టే వ్యక్తివిగా ఉండకూడదు, కానీ నీవు ప్రతినిత్యం మొర్రపెట్టే వ్యక్తివిగానే ఉండాలి. ఆపద ఎప్పుడు వస్తుందో మనకు తెలియదండి. ఆపద వచ్చిన తర్వాత మొరపెట్టేవారముగా మనం ఉండకూడదు, కానీ మనం ముందే ప్రతినిత్యం దేవుని సన్నిధిలో మొర్రపెట్టగలిగిన అనుభూతి, ప్రార్థించగలిగిన అనుభూతి, దేవుని సన్నిధిలో స్తుతించగలిగిన ఆ అనుభూతి మనం కలిగి నడిపించబడుతూ ఉన్నట్లయితే నీ మీదకి ఆ తెగులు అనేటువంటిది రాకుండానే, ఆపద అనేటువంటిది రాకుండానే నీ దేవుడు దాన్ని తప్పిస్తూ ఉంటాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథం చూడండి, మనిషి మీదకి వచ్చేటువంటి ఆపదలు లేక బాధలు. 5:19 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఏ కీడును నీకు కలుగకుండా. చదవక ఏంటిదయ్యా వచ్చేటువంటి బాధ అంటే మొట్టమొదటిది క్షేమకాలం. ఏ కాలం అండి? క్షేమకాలం కాదు, క్షేమకాలం అంటే కీడు కాలం. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే. అట్లా ప్రస్తుతానికి మనిషి క్షేమంగా బ్రతకటం కష్టతరంగానే మారుతుంది. క్షేమాన్ని మనిషి వెతుక్కుంటున్నాడు, కానీ అది దొరకట్లేదు. నెమ్మదిని మనిషి వెతుకుతూ ఉన్నాడు, కానీ అది కనబడుట లేదు. ఎక్కడ నెమ్మది కలుగుతుందా అని, ఎవరిని సందర్శిస్తే క్షేమం కలుగుతుందానని, ఎవరిని మొక్కితే క్షేమకరంగా ఉంటానా అని, ఎవరిని ఆశ్రయిస్తే నా జీవితం బాగుపడుతుందానని, ఎవరిని దర్శిస్తే నా జీవితంలో ఉన్న శాపం తొలగిపోతుందానని మనిషి హర్నిశల తప్పించినటువంటి వాడై క్షేమము నిమిత్తం లోకములో పరుగులు తీస్తూ ఉన్నాడు. కానీ మనిషి జీవితం క్షేమంగా నడిపించబడుతూ ఉందా అంటే లేదనే చెప్పాలి. కారణం ఏంటయ్యా అంటే క్షామకాలం అనేటువంటిది అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, కానీ నీ దేవునికి మాత్రం తెలుసు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్షామకాలం మనిషిని ఎప్పుడు పీడిస్తుందో ఎవరికి తెలియదు, కానీ నీ దేవునికి తెలుసు. నీ మీదికి వచ్చేటువంటి క్షామం అది నీకు తెలియకపోవచ్చు, కానీ నీ దేవునికి తెలుసు. నీకు వచ్చేటువంటి బాధ నీవు ముందే గుర్తెరగకపోవచ్చు, కానీ నీ దేవుడు దాన్ని గుర్తెరిగిన వాడు. నీకు వచ్చేటువంటి కన్నీరు నీవు ముందే గుర్తెరగకపోవచ్చు, కానీ నీ దేవుడు దాన్ని గుర్తిరిగిన వాడు. నీ మీదికి వచ్చేటువంటి క్షామం ఏమైతే ఉందో, నీ మీదికి వచ్చేటువంటి వ్యాధి ఏదైతే ఉందో, నీ మీదికి వచ్చేటువంటి బాధ ఏదైతే ఉందో, ఆ క్షామ కాలమున నీ దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే నిన్ను ఆయన తప్పిస్తూ ఉంటాడు. మేము తెనాలి ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు 19, 20, 21 ఏంటిది అప్పుడు కోవిడ్ ఏంటి, అప్పుడే మర్చిపోయారా? 2019, 20, 21 మా సంఘంలో ఉన్నటువంటి ఒక వృద్ధురాలన్నమాట. ఒక ఇంచుమించు 80 దగ్గరలో ఉంటాయి. ఆమెకు కూడా కరోనా వచ్చింది. కరోనా కాదు, ఆమె క్యాన్సర్ కూడా ఉంది, అంతకుముందే ఉందట. బాగా సీరియస్ అయిపోతే ఆమెను తీసుకెళ్ళి గుంటూరు జనరల్ హాస్పిటల్లో పడేసి వచ్చారు. ఎవరు చూసే దిక్కు లేదు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో పారేసి వచ్చారు. ఎవరు తిరిగి చూడట్లే. ఇవి రోజు ఇటు ఒక శవం, అటు ఒక శవం, ఇటు ఒక ఆయన చనిపోతున్నాడు, అటు ఒక ఆయన చనిపోతున్నాడు. రోజు ఇటు ఒక ఆయన చనిపోతున్నాడు, అటు ఒక ఆయన చనిపోతా ఉన్నాడు. నన్ను కూడా ఇవాళ రేపు తీసుకెళ్తారులే అనేటువంటి భయం ఒకవైపు ఉంది, కానీ నా దేవుడు నన్ను చచ్చిపోనివాడు అనే విశ్వాసం ఉందంట ఆమె. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు వీళ్ళతో పాటు నన్ను చంపడు.
వాళ్ళతో పాటు నేను కూడా చచ్చిపోతే ఇక నా దేవుని సన్నిధిలో నేను చేసిన ప్రార్థనకు విలువేముంది? నా దేవుని దగ్గర నేను చేసినటువంటి భక్తికి విలువేముంది అని చిన్న విశ్వాసం తన హృదయములో తన్ని బలపరుస్తూ ఉంది. చిన్న నమ్మిక తన హృదయంలో తన్ని ప్రేరేపిస్తూ ఉంది. ప్రభువా, నీ చిత్తమేనైనా చంపితే చంపునైనా, కానీ వీళ్ళతో చంపితే బాగోదయ్యా అనేదంట. ఎట్లా? నువ్వు చంపితే చచ్చిపోతాను కానీ వీళ్ళతో పాటు చంపితే బాగోదయ్యా అని ప్రార్థన చేసిందంట. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నువ్వు చంపితే చచ్చిపోతాను కానీ కోవిడ్ వచ్చి చచ్చిపోయాననే ఆ అపార్థం మాత్రం నీ పేరుకి రాకూడదు. అన్ని జనులందరూ నిన్ను తిట్టుకుంటారు, నీ దేవుడు ఏమయ్యాడంటారు అనే ప్రార్థన చేసుకుందంట. మేము కూడా ఆమె కోసం ప్రార్థన చేసాం. నెల రోజుల తర్వాత అందరు శవం వచ్చిందని ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటే ఆమె చక్కగా కారులో కూర్చొని ఇంటికి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బతికే ఉంది. ఇంకా క్షామకాలం అనేటువంటిది అందరి మీదకు వచ్చుద్ది, కానీ నీవు క్రైస్తవుడవు కనుక, దేవుని కుమారుడవు కనుక, ఆయన రక్తములో కడగబడిన వాడవు కనుక, నీవు ప్రత్యేకమైనటువంటి జనము కనుక, నీ మీద దేవుని కృప ప్రత్యేకముగా విస్తరిస్తూ ఉంది కనుక, ప్రత్యేకించి నీవు దేవుని సన్నిధిలో మొర్రపెట్టే వ్యక్తివి కనుక, ఆయన పాదముల చెంత గడపగలిగిన ఆ వ్యక్తిత్వం నీకు ఉన్నందు చేత అందరితో పాటు నీ మీదకి క్షేమం వచ్చినా అది నిన్నేం చేయదు. అందరితో పాటు నీ మీద కీడొచ్చినా అది నిన్ను ఏమి కూడా చేయజాలదు. క్రైస్తవుడు అందరి లాంటి వాడు కాదు. క్రైస్తవుడు అందరితో బాధపడువాడు కాదు. క్రైస్తవుడు అందరితో పాటు క్షీణించిపోయేవాడు కాదు. కానీ అతడు దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. క్రీస్తు యేసు యొక్క రక్తములో కడగబడిన వాడై ఉన్నాడు. ప్రత్యేకమైనటువంటి జనముగా అతడు కొనబడ్డాడు. అతని మీద దేవుని కటాక్షం ప్రత్యేకముగా నిలిచి ఉంది కనుక అతన్ని దేవాతి దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి వాడై క్షేమకాలము నీ మీదకి రాకుండా, కీడనేటువంటిది నీ మీదకి రాకుండా, ఒకవేళ వచ్చినా అది నిన్ను ఏం చేయకుండా నీ దేవుడు నిన్ను తప్పించునుగాక, నిన్ను విడిపించునుగాక. ఇంకొక చదవండి, అదే మాటను చదవండి. యుద్ధము నా ఖడ్గబలము నుండి తప్పించును. ఎట్లా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చదవక చాటు వేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడకుందువుగాక. హల్లెలూయా. నాకంటే పిరికోడు అసలు భూమి మీద ఇంకొకడు ఉండడేమో. ఎట్లా? ప్రతి దానికి భయం నాకు చిన్నప్పటి నుంచి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా అక్క బావలకు పెళ్ళైన సంగతి నాకు తెలియదు. చూడటానికి ఇప్పుడు నేను ముసలోళ్ళలాగా అయిపోయాను. మా అక్క బావకు వివాహం అయినప్పుడు నాకు అసలు ఊహే తెలియదు. వాళ్ళ పెళ్ళైన సంగతి నాకు తెలియదు. చాలా చిన్నోడు అన్నమాట. పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి అప్పటికి మా అక్క దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తూ ఉండేవాడిని చిన్నప్పుడు. మా అక్కే నన్ను ఎత్తుకొని పెంచింది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మా అమ్మ కాదు, మా అక్కే నన్ను ఎత్తుకొని పెంచింది అన్నమాట చిన్నప్పుడు. మా అక్కే పెద్దది అందరికంటే మా ఇంట్లో. నన్ను ఎత్తుకొని పెంచింది ఎవరయ్యా అంటే మా అక్క. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరికంటే చాలా చిన్నవాడిని నేను మా కుటుంబంలో. పైగా భయంకరమైనటువంటి పిరికివాడిని. అట్లా ప్రతి దానికి భయమే. పొడతవే పిరికోళ్ళలాగా పుట్టానన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అయితే ఈ పిరికోడిని
సరి అయిన సమయంలో దేవుడు పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సరి అయిన సమయంలో దేవుడు పట్టుకొని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తీసుకొని ఏం చేశాడయ్యా అంటే, ఒరి నువ్వు ప్రతిదానికి భయపడవలసిన అవసరం లేదురా, నేను నీకు కొన్నాను రా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు పిరికివాడవు కాదబ్బా, చాలా ధైర్యవంతుడు అన్నాడు. గిద్యోను లాగా అనమాట. గిద్యోను చూడటానికి చాలా బలవంతుడు, కానీ సప్పిడైనా కూడా గానుగు సాటం దాక్కుంటాడు వెళ్ళి. మీలో ఎవరైనా గిద్యోను ఉన్నారే? వాళ్ళు కాదు నాయన, బైబిల్లో ఉన్న గిద్యోను. సేమ్ నేను కూడా అంతేనమాట. దేవుడు సరి అయిన టైంలో నన్ను పట్టుకున్నాడు. సరి అయిన టైంలో తన చేతుల్లో తీసుకున్నాడు. సరి అయిన టైంలో నేను సేవ చేయలేను బాబు అన్నా కూడా దేవుడు సేవకు తీసుకొచ్చాడు. నన్ను సేవకు తీసుకురావటంలో మా బావగారి పాత్ర కూడా చాలా ప్రధానమైంది. కృంగిపోయిన సమయాల్లో కొన్నిసార్లు సేవలో నుంచి వెళ్ళిపోదాం అనిపించినప్పుడు కూడా ఆయన నాకు చాలా ధైర్యం చెప్పి, అరే ఇలాంటి శోధనలు వస్తూ ఉంటాయి, నిలబడాలి రమ్మను, దేవుని కోసం మరి ఎవరిని తట్టుకోవాలని ధైర్యం చెప్పి నిలబెట్టాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే భయం గురించి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. నాకంటే పెరికోడు ఇంకొకడు ఉండడు భూమి మీద. అయితే దేవుడు నన్ను ఏం చేశాడయ్యా అంటే, బహుధైర్యవంతునిగా మార్చాడు. స్తోత్రం చెప్పండి. ఇంకా చెప్పాలంటే బహుమంది పిరికి వారికి ధైర్యం చెప్పే వ్యక్తిగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాధలో ఉన్న వారిని ఓదార్చగలిగినటువంటి వ్యక్తిగా మార్చాడు. కష్టాలు ఉన్న వారి కోసం ప్రార్థన చేయగలిగిన వ్యక్తిగా మార్చాడు. ఏదైతే నాలో లేదో అది ఉన్నట్లుగా దేవుడు చేయగలిగాడు. నీ మీదకి ప్రళయం వచ్చినా నీవు భయపడవలసిన అవసరం లేదు. కొంతమంది ప్రతిదానికి భయపడతా ఉంటారు, నాలాగా ప్రతిదానికి దిగులు పడతా ఉంటారు. చిన్న చిన్న విషయాలకే అధైర్యపడుతూ ఉంటారు. చిన్న చిన్న సమస్యలకే ఇక ఏం చేయాలో తెలియక నలిగిపోతూ ఉంటారు. అరే నువ్వు ఏం చేయవలసిన అవసరం లేదయ్యా, నువ్వు కాస్త ధైర్యం వహించి నీ భారాన్ని దేవుని మీద పెట్టు. నువ్వు తెగ ఆలోచించవలసిన అవసరం లేదు, కానీ నీ ఆలోచన కాస్త దేవునికి నీవు అప్పగించు. నీవు ఆలోచించి మూరేడు ఎక్కువ చేయలేవు, మూరేడు తగ్గించలేవు, కానీ నీ ఆలోచన యావత్తును దేవునికి నీవు అప్పగించు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని నీ హృదయంలో నీవు విశ్వసించు. నీ భారం మోయగలిగిన దేవుడని, నేను నడిపించగలిగిన మహోన్నతుడని, ఆయన ఏమైనా చేయగలడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ట్రెండింగ్ అయిన పాట ఏంటండి? ఏమైనా చేయగలవు. ఏంటి మీరు కనెక్ట్ అవ్వట్లేదు? పాటలు రావా? ఆడండి అక్క. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. అబ్బో బాగానే పాడారు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి దేవుడు ఎవరయ్యా అంటే, ఉన్నదాన్ని లేనట్టుగాను, లేనిదాన్ని ఉన్నట్టుగాను పలకగలిగిన వాడు. ఇప్పుడు సమాధిలో లాజరు 3 దినములు అయింది. అప్పటికి ఏమైపోయాడు? అతను శవమైపోయాడు. శవమా బయటికి రా అన్నాడా? లాజరు బయటికి రా అన్నాడా? అంటే అక్కడ ఉందేంటిది? కుళ్ళిపోయిన శవం. దేవుడు బయటికి పిలిచింది ఎవరిని? బాగున్నటువంటి లాజర్ని, కుళ్ళిపోయిన లాజర్ని కాదు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. బాన్లో ఏమున్నాయి? ఉట్టి మంచినీళ్ళే ఉన్నాయి. వడ్డించమని చెప్పిన తర్వాత అవి ఎలా మారిపోయాయి? తీయటి మధురమైన ద్రాక్ష రసం వలె మారిపోయాయి. దేవుడు చెప్పినప్పుడు అవి నీళ్లే, కానీ ఆయన మాటకు లోబడిన తర్వాత ఆ మధురమైన అనుభూతి అందులో నుంచి కలిగింది.
అంటే దేవుడు ఎవరయ్యా అంటే, నీ మీదికి ప్రళయం వచ్చినప్పుడు నీవు భయపడేటువంటి వ్యక్తివిగా ఉండకూడదు, కానీ నీవు విశ్వసించి నీ బాధను దేవునితోటి చెప్పగలిగిన వ్యక్తివిగా మారాలి. ఆ బాధ వచ్చినప్పుడు నీలో ఉన్న విశ్వాసం పెరగాలి. నీకు శ్రమ వచ్చినప్పుడు నీలో ఉన్న ప్రార్థనా స్థితి పెరగాలి. నీకు ఇబ్బంది కలిగినప్పుడు నీ విశ్వాస పరిమాణం దేవుని సన్నిధిలో నీవు పెంచగలగాలి. ఇంకా దేవుని సన్నిధిలో విశ్వసించగలగాలి. ఇంకా పోరాడగలిగిన ఆ స్థితిని నీవు సంపాదించుకొని, నా దేవుడు నా కోసం ఒక అద్భుతమైన కార్యం చేయగలడు, నా దేవుడు నా నిమిత్తమే ఒక మంచి కార్యమును చేయగలుగుతాడు, నేను ఈ యొక్క ప్రళయములో లేకపోతే ఈ బాధలో అవిశ్వాసిగా మారకూడదు, అపజయం పాలయ్యేటట్లుగా నా విశ్వాసం బలహీనం కాకూడదు, నా దేవుడు నా పక్షమందు ఉన్నాడు అని నీ ఒక బలమైన విశ్వాసిగా ప్రభు సన్నిధిలో నీ ప్రార్థనా జీవితాన్ని, నీ మెరపెట్టే అనుభవాన్ని నీవు నిలకడగా అలా కొనసాగించగలిగితే వెను వెంటనే నీవు అద్భుతమును చూడగలుగుతావు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీదికి ప్రళయం వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? భయపడి గడగడ 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 వనకూడదు, కానీ జస్ట్ లైట్ తీసుకొని ప్రభు సన్నిధిలో మోకాళ్ళేసి, దేవా ఈ ప్రళయములో నుంచి నీవు నన్ను కాపాడయ్యా అని చెప్పు దేవునితోటి. ఈ ఇబ్బందులో నుంచి నన్ను రక్షించు నాయనా, నేనైతే బలహీనుణ్ణయ్యా, నేనైతే నిష్ప్రయోజకుణ్ణి నా తండ్రి, నా దగ్గర శక్తి లేదు ప్రభువా, నీవు నన్ను నడిపించగలిగిన దేవుడవు, నీవు నన్ను విడిపించగలిగిన దేవుడవు, నీవు నన్ను నడిపించగలిగిన దేవుడవు అని దేవుని సన్నిధిలో అలా మనం విశ్వాసములో ముందుకు వెళ్ళగలిగినప్పుడు ప్రభు ఏం చేస్తారయ్యా అంటే, నీ మీదకి ఎన్ని బాధలు వస్తూ ఉన్నా కూడా ప్రభు వారు విడిపిస్తారు. చూడండి, నేను చెప్పాను కదా, నాకంటే పెరుకోడు ఇంకొకడు ఉండడని. భయపడి 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 దేవుడు నన్ను ఎట చేశాడయ్యా అంటే, భయపడటం మానేసేతాడు చేశాడు. ఎట్లా? ఇప్పుడు అసలు నాకు భయమే లేదు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ వచ్చిందా? రాని. ఇబ్బంది వచ్చిందా? రాని. శోధన వచ్చిందా? రాని. నింద వచ్చిందా? రాని. ఏమైనా కానీ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తగలిగిన ఆ ఔన్నత్యమును మనం సంపాదించుకుంటే చాలు. నీ మీద వచ్చేటువంటి ప్రళయం దానంతట అవే తొలగిపోయి నీ జీవితంలో ఒక గొప్ప ప్రశాంతత, నెమ్మది నీవు అనుభవించేటట్లుగా ప్రభువు వారు సహాయం చేయునుగాక. రెండో విషయంలోనికి మనం వెళదాం. 91వ కీర్తన 15వ వచనం. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. ఎట్లంట? ఎట్లంట చెప్పాలందరూ. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అంత మాత్రమే కాదు, కానీ నేను అతన్ని విడిపించి, శ్రమలో నుంచి విడిపించటమే కాదు, కానీ గొప్పోణ్ణి కూడా చేస్తా నేను అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. అంటే ఒక వ్యక్తిని ఎదగకుండా చేసేటువంటిది ఏంటిది? శ్రమ. ఒక వ్యక్తి జీవితం పరిమళించకుండా చేసేటువంటిది ఏంటిదయ్యా అంటే శ్రమ, లేకపోతే బలహీనత, లేకపోతే ఏదో ఒక అపజయం. ఒక వ్యక్తి ఎదగాలని ఆశ కలిగి ఉంటాడు, గొప్ప వ్యక్తిగా మార్చబడాలని ఉద్దేశం కలిగి ఉంటాడు, తను వెళుచున్న మార్గములో జయమును సాధించాలన్నటువంటి మంచి విశ్వాసం కలిగి ఉంటాడు, దేవుని మీద ఔన్నత్యం కలిగి నడిపించబడుతూ ఉంటాడు. కానీ
ఏదో ఒక శ్రమ ఆ వ్యక్తిని ఆవరించి అతని జీవితం మీద ప్రభావితం చూపి అతన్ని ఎదగనివ్వకుండా, పరిమళించనివ్వకుండా, వర్ధిల్లనివ్వకుండా అతని జీవితాన్ని అలాగునే పట్టేసి పీడిస్తూనే ఉంటుందన్నమాట. అలా పీడించబడుతున్న కారణాన్ని బట్టి అతడు ఎదుగుదల లేనటువంటి వ్యక్తిగా, వర్ధిల్లలేనటువంటి వ్యక్తిగా, బలపడనటువంటి వ్యక్తిగా, కుటుంబాన్ని ఒక ముందుకు నడిపించలేనటువంటి బలహీనునిగా మారిపోతూ ఉంటాడు. నాకు తెలిసినటువంటి ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆయన గారు రోజుకు ఒక 2,000 రూపాయలు సంపాదిస్తాడు. బండి మీద వివిధ రకాలైనటువంటి ఫ్రూట్స్ అవి తీసుకొని పలు ప్రాంతాలకు వెళ్ళి అమ్ముతూ ఉంటాడు. రోజుకు 2,000 రూపాయలు సంపాదిస్తాడు. అందులో నుంచి 1,000 రూపాయలు తాగుతాడు. ఎంత అండి? 1,000 రూపాయలు తాగుతాడు. ఒక 500 ఏమో హాస్పిటల్ ఖర్చులకు పెట్టుకుంటాడు. ఇంకొక 500 ఏమో కుటుంబంలో ఆయనకు 3 పిల్లలు, ఎవరికొకళ్ళకి జబ్బు వచ్చింది, వాళ్ళ కోసం ఖర్చు పెడతా ఉంటాడు. మొత్తానికి ఈయనకు సంపాదన మాత్రం తక్కువ లేదు, కానీ కుటుంబాన్ని మాత్రం శాపం పట్టి పీడిస్తూ ఉంది. వర్ధిల్లాలని ప్రయాస అయితే పడుతూ ఉన్నాడు, కానీ కుటుంబములో విడిచిపోనటువంటి ఒక శాపం, కుటుంబాన్ని విడిచిపోనటువంటి ఒక బలహీనత, కుటుంబములో ఏదో తెలియనటువంటి ఒక బలహీనత అతన్ని పట్టి ఆవరించి అతన్ని ఎదగనివ్వకుండా, వర్ధిల్లనివ్వకుండా, కుటుంబాన్ని క్షేమస్థితిలో నడవనివ్వకుండా ఒక బలహీనత అతన్ని ఆవరించినందు చేత ఆ కుటుంబం ఎలా ఉంటుందయ్యా అంటే, ఎప్పుడు కూడా ఏదో ఒక బాధ ఆ కుటుంబంలో కనబడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక సమస్య ఆ కుటుంబంలో చోటు చేసుకుంటూనే ఉంటుంది. చూడండి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందయ్యా అంటే, నేను అతన్ని విడిపించి, అంటే అర్థం ఏంటయ్యా అంటే, నిన్ను ఎదగనివ్వకుండా ఏదో ఒకటి నిన్ను పట్టుకుంటుందన్నమాట. నిన్ను వర్ధిల్లనివ్వకుండా ఏదో శక్తి నీ మీద అజమాయిషి చేస్తుంది. ఏదో ఒక శాపం నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తూ ఉంది. సాతానుని యొక్క ఆ బలహీనతలు నిన్ను ఎదగనివ్వకుండా, నిన్ను పరిమళించకుండా, నిన్ను వర్ధిల్లనివ్వకుండా అవి నీ మీద, నీ కుటుంబం మీద ప్రభావితం చూపినందు చేత నీవు ప్రయాస అయితే పడతావు, డబ్బు అయితే సంపాదిస్తూ ఉన్నావు, రాత్రింబగళ్ళు కష్టం చేస్తూ ఉన్నావు, కానీ ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందలేనటువంటి వ్యక్తిగానే కొందరు జీవితాలు అలా మారిపోతూ ఉన్నాయి. ఏమంటుంది దేవుని వాక్యం అంటే, అతన్ని నేను విడిపించి గొప్ప చేస్తాను. ఒక వ్యక్తి గొప్పోడు కావాలంటే ఫస్ట్ విడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం మీదకి సాతాను దృష్టి పడకుండా నీవు విడిపించబడాలి. నీ కుటుంబం మీదకి అపవాదిని జ్వరబడకుండా నీవు విడిపించబడుతూ ఉండాలి. కీడు నీ దగ్గరికి రానివ్వకుండా నీవు కాపాడబడుతూ ఉండాలి. నీ జీవితంలో ఒక ప్రశాంతతను నీవు అనుభవించాలంటే నీ దేవుడు నీకు తోడై ఉంటే నిన్ను విడిపిస్తూనే ఉంటాడు. నేను పశ్చిమ గోదావరి జిల్లాలో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒక అన్న నాతో పాటు ఎటు వెళ్ళినా అటు వచ్చేవాడు. ఆయనకు కొంచెం దుడుకు ఎక్కువ. ఏమెక్కువ? ఆయన వెనకాల బండి ఎక్కామనుకోండి, ఇంటికి వచ్చేదా గ్యారెంటీ ఉండదు అన్నమాట. 100-120 స్పీడ్లో వెళ్తూ ఉంటాడు. ఏరా అబ్బాయి, నీకు ధైర్యం ఏంటి అని అడిగారు ఒకరోజు. ఏంటన్నా అలా అన్నావు? నేను పాముల్ని దొక్కిచ్చేస్తానన్నా, ఏనుగుల్ని కూడా దొక్కిస్తానన్నా అన్నాడు. ఎట్లా? పాముల్ని దొక్కిచ్చేస్తాడంట. అరే పాములు అయితే దొక్కించావు బాబు, ఏనుగుల్ని ఎలా దొక్కిస్తా అంటే అంత ధైర్యం అన్న నాకు అన్నాడు. ఒకరోజు అల్లంత దూరం విజిటింగ్ తీసుకెళ్ళి ఆయన ఒక్కడిని అడవిలో నుంచి ఇంటికి పంపించా. అట్లా అదంతా అడవి అన్నమాట, కారు సేకటి.
నేను తర్వాత వస్తాను బాబు, నువ్వు వెళ్ళి రాపోమని పంపించాను. ఇంటికి వచ్చేసరికి ఆయనకి చలి జ్వరం వచ్చింది. అట్లా ఇంటికి వచ్చేలోపు చలి జ్వరం వచ్చింది. ఏమైందిరా బాబు అంటే మధ్యలో ఏదో ఒక కోత వినబడిందంట, అడవిలో ఏదో ఒక పక్షి అరిచిందంట. ఆ పక్షి అరిచిన కారణాన్ని బట్టి ఈయనగాడు భయపడిపోయి చలి జ్వరం వచ్చింది. ఆ మరుసటి రోజు, ఏం బాయ్ కూటం ఉంది ఫలానా దగ్గర వెళ్దాంరా అంటే, నేను రానండు అంటున్నాడు. అట్లా నేను మాత్రం రానన్ను, ఇంకెవరినైనా తీసుకెళ్ళు. అదేంటయ్యా, నేను ఆడకి వెళ్తే ఆడకు వస్తానన్నావుగా, నన్ను అసలు విడిచిపెట్టనన్నావుగా. అన్నానులే కానీ కొంచెం బాగలేదులే అన్న పరిస్థితి, నేను రాలేదు, ఇంకెవరినైనా చూసుకో అంటే. శ్రమలో మనిషి మనతో పాటు నడవలేడు. శ్రమలో మనిషి మనతో పాటు నిలబడలేడు. శ్రమలో మనిషి మనకి సహాయం చేయలేడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని అనుకూలంగా ఉంటేనే మనకు సహాయం చేయగలుగుతాడు. అన్ని బాగుంటేనే మనం ఇష్టపడతాడు. అన్ని విధాలుగా అనుకూలంగా చూసుకోగలిగితేనే మనతో పాటు నడవగలుగుతాడు. అన్ని మర్యాదలు జరుగుతూ ఉంటేనే మనకి ఏదో ఒకటి సహాయం చేస్తాడు. అయితే నీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ఎవరయ్యా అంటే, నీకు శ్రమలో తోడై ఉంటాడంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇబ్బందుల్లో ఉన్నా నీకు తోడుగా ఉంటాడు. నీవు పేదరికంలో ఉన్నా నీకు తోడుగా ఉంటాడు. నీ దగ్గర అసలు డబ్బే లేకపోయినా నీకు తోడుగా ఉంటాడు. నిన్ను అసలు బంధువులే పట్టించుకోకపోయినా నీకు తోడుగా ఉంటాడు. నీ అన్నదమ్ములే నీకు దూరం అయినా ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీకు అసలు ఏ విలువ ఈ సమాజంలో లేకుండా నీవు బ్రతుకుతూ ఉన్నా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన మనుషుల లాంటి స్వభావము కలిగిన వాడు కాదు. ప్రేమామయుడైన దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నరులు ముఖమును చూసి ప్రేమిస్తారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టువాడు. నీ హృదయము దేవుని సన్నిధిలో యథార్థమైనటువంటిదిగా కొనసాగితే, నీవు దేవుని యందు నమ్మిక ఉంచి వర్ధిల్లుచు ఉన్న వ్యక్తివిగా ఉంటే, నీవు నీ దేవుణ్ణి ప్రేమిస్తూ నడిపించబడుతూ ఉన్న వ్యక్తివైతే, నీవు ఏ శ్రమల్లో గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా, ఏ ఇబ్బందుల్లో గుండా నడిపించబడుతూ ఉన్నా, ఎటువంటి కష్టకాలంలో నీవు నలిగిపోతూ ఉన్నా, ఏ నష్టము గుండా నీవు ప్రయాణం చేస్తూ ఉన్నా, ఎట్టి స్థితిగతులు నిన్ను బాధిస్తూ ఉన్నా, నీ జీవితమే నీకు భారముగా ఒకవేళ మారిపోయినా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. స్తోత్రం చెప్పు బిగ్గరగా. హల్లెలూయా. నా విశ్వాస ఓడయాత్ర. మీరు పాడతారంటే పాడట్లేదు. వద్దులే నాయన కొట్టబాక. పాడట్లేదులే, ఊరుకట్లే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము. లైన్లోకి వచ్చారు. దేవునికి మహిమ. హల్లెలూయా. అలా మోటివేషన్ ఇస్తా ఉంటే మాకు కూడా శబ్బుద్ది అవుద్ది. ఇట్లే ఉన్నారు అనుకో, నీలుకుపోయినట్టు. అట్లా ఇట్లే ఉన్నారు అనుకో, ఏమైందో అని మాకు భయం అవుతూ ఉంటుంది అనమాట. ఆ మధ్య ఒక ముసలావ కూర్చున్నట్టే నీలుక్కుపోయింది. ఆ ఒక షుగర్ ఉందంట పాపం. అలాగని ఇంకేం లేదు. అందుకని మీరు ఏం చేయాలంటే, హల్లెలూయా అన్నప్పుడు స్తోత్రం అనాలి. అడిగిన దానికి కొంచెం సమాధానం చెప్తా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తనకు మొర్రపెట్టే వారికి దేవుడు ఏం చేస్తాడంట? శ్రమలో తోడై ఉంటాడంట. తోడై ఉండటమే కాదు, శ్రమలో నుంచి విడిపిస్తాడంట. విడిపించటమే కాదు, గొప్ప కూడా
అంటే ఏం చేస్తాడు? సహాయం కూడా చేస్తాడు. చూడండి, సమూయేలు మొదటి 2వ గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చదువుదాం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి. ఈయన ఎక్కడ మొర్రపెట్టాడు? ఎక్కడో మొర్రపెట్టాడు. దేవుడు ప్రార్థన ఎక్కడి నుంచి ఆలకించాడంట? ఆలయంలో నుంచి ఆలకించాడంట. అందుకే మందిరానికి రండి నాయన అని మొత్తుకుంటా ఉంటారు సేవకులు. ఎట్లా? మందిరం మాకండి బాబు, ఆదివారం దేవుని సన్నిధికి దూరం కావద్దయ్యా, దేవుని మందిరంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని మందిరంలో ప్రార్థన ధూపం వేస్తూ ఉంటారు సేవకులు. దేవుని మందిరానికి వస్తే దీవించబడతారు ప్రభువా, దీవించబడతారు నాయనా అని బ్రతిమలాడుతూ ఉంటే, చాలామంది ఏం చేస్తారయ్యా అంటే దేవుని మందిరానికి ఎడముఖం పెడముఖం పెడతా ఉంటారు. దేవుని మందిరానికి రావటానికి నిరాకరిస్తూ ఉంటారు. ఆయన మందిరానికి రావటం భారముగా ఫీల్ అవుతూ ఉంటారు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత కలిగి నీవు ఎప్పుడైతే భక్తి చేస్తావో నీ భక్తి దేవుని దగ్గర విలువ కలిగిన భక్తిగా మార్చబడుతుంది. నీవు అందరికంటే ముందే దేవుని మందిరానికి వచ్చే వ్యక్తివిగా ఉంటే దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించగలడు. నీవు అందరికంటే ముందే దేవుని కోసం పరుగులు తీయగలిగిన వ్యక్తివిగా ఉంటే నీలో ఉన్న ప్రత్యేకత నీ దేవుడు గుర్తించగలడు. నీవు అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమించగలిగిన వ్యక్తివిగా మారితే నీలో ఉన్నటువంటి ఆ తీవ్రతను బట్టి నీ దేవుడు నిన్ను హెచ్చించగలడు. పేతురుతోటి దేవుడు ఏమన్నాడండి? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? అదేంటయ్యా, నన్ను ప్రత్యేకంగా ఎందుకు అడిగావు? అడుగుదాం అనిపించి అడిగానులేయ్యా. అదేంటి, రోజు ప్రేమిస్తానే ఉన్నాంగా, ఆత్రింపకులు తిరుగుతానే ఉన్నాంగా, తిరిగిన వాళ్ళందరూ ప్రేమించినట్టు కాదు. అట్టట్టా యూదా కూడా తిరుగుతానే ఉన్నాడుగా, ప్రేమించాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? అదేంటయ్యా, నీకు తెలుసు కదా. అట్లా కాదయ్యా, నీ నోటితో నువ్వు చెప్పు. నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? నీకే తెలుసు కదా, నీ నోటితో చెప్పనైనా. 3వసారి అడిగినప్పుడు ప్రేమిస్తున్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే నేను చెప్పినట్టు చేయమన్నాడు. ఏం చేయమంటావు చెప్పు ప్రభువా అన్నాడు పేతురు. వెళ్ళి నా గొర్రెల్ని మేపు అన్నాడు. అంటే అప్పటిదాకా ఈయనకు గొర్రెలు మేపేటువంటి ఆ యొక్క అర్హత రాలేదు. పేతురు జీవితం అప్పటి వరకు ఒక పరిమళమైనటువంటి ఆ యొక్క మార్గంలో నడిపించబడలేదు. అరాకొర దేవుని కృప చేత నడిపించబడుతూ ఉన్నాడు. కానీ దేవుని చేత ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సాధించలేదు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని సంపూర్తిగా అతడు అనుభవించలేదు. దేవుని ప్రేమించగలిగిన వ్యక్తిగా ఎప్పుడైతే అతను ముద్రించబడ్డాడో అప్పుడు దేవుడు అతను ఏం చేశాడయ్యా అంటే మనుషుల్ని పట్టే జాలలుగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ఏం చేశాడయ్యా అంటే సంఘమును అతని మీద కట్టాడు. మీరు ఎలా ఉండాలయ్యా అంటే సంఘమును కట్టేవారిగా ఉండాలా, ఇటుకలు పీకేవారిగా కాదు. ఎట్లా ఎట్లా కొంతమంది కడతం రాదు కానీ పీకడం తెలుసు. మరి మీలో అలాంటి వాళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు. ఉన్నా స్తోత్రమే, లేకపోయినా స్తోత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసి ఎలా ఉండాలయ్యా అంటే సంఘమును కట్టేవానిగా ఉండాలి, ఆత్మల్ని కట్టేవానిగా ఉండాలి, సంఘాన్ని ప్రోత్సహించేవానిగా ఉండాలి, ఇంకొక ఆత్మను నా దేవుని కోసం నేను సంపాదించాలి అనేటువంటి ఆ తీవ్రత కలిగి ఉండాలి, దేవుని కోసం నేను ప్రయాసపడాలి
అనేటువంటి ఆ మనస్తత్వము కలిగి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉంటామో దేవుడు మనకేం చేస్తాడయ్యా అంటే అట్టి ఔన్నత్యమునిస్తాడు. చదవండి సమూయేలు 2వ గ్రంథం 22:7. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆ ప్రార్థనని ఆలకించాడు. అందుకనే ఇట్లాంటి చక్కటి ఆలయాన్ని ప్రభు మనకి ఇచ్చున్నారు. మనం ప్రతి ఆదివారం కాదు కానీ కుదిరితే ప్రతి దినము దేవుని ఆలయమును దర్శించువారముగా ఉండాలి. దేవుని ఆలయములో కూర్చొని ప్రార్థించువారముగా ఉండాలి, ఉపవసించువారముగా ఉండాలి, సంఘాన్ని ప్రోత్సహించువారముగా ఉండాలి, సేవకుల్ని ప్రోత్సహించువారముగా ఉండాలి, దేవుని కోసం నిలబడగలిగిన వ్యక్తిత్వాన్ని కలిగి ప్రభు సన్నిధిలో మనం నడిపించబడాలి. మనమంతు మనం దేవుని కొరకు ప్రయాసపడగలిగిన మంచి మనస్సాక్షి మనకు కావాలి. నీకు దేవుడు టాలెంట్ ఇచ్చినా నువ్వు ప్రయాస పడలేకపోతూ ఉన్నావా? అది నీ బలహీనత. దేవుడు నీ కృపిచ్చినా నువ్వు దేవుని ప్రేమించలేకపోతున్నావంటే అది నీ బలహీనత. దేవుడు నీకు శక్తినిచ్చినా ఆయన కోసం నీవు నిలబడలేకపోతూ ఉన్నావంటే నీవు బలహీనుడవు. నీవు దేవుని శక్తిని పొంది ఆ బలహీనత నుండి బయటికి రావాలి. దేవుని ఆలయములో నీవు ఒక స్తంభము వలె మార్చబడాలి. క్రీస్తు యేసు కొరకై నీవు ఒక స్థిరమైన పునాదిగా నిలబడాలి. ఆయన కోసం నీవు ప్రయాసపడగలిగిన మంచి మనస్తత్వమును కలిగి నడిపించబడగలగాలి. అట్టి వ్యక్తిత్వాన్ని నీవు ఎప్పుడైతే సంపాదించుకోగలుగుతావో అప్పుడు నీ దేవుని చేత నీవు ఒక ప్రత్యేకమైనటువంటి కృపను పొందుతావు. స్తోత్రం చెప్పు బిగ్గరగా. నీ దేవుడు నిన్ను ప్రత్యేకంగా గుర్తిస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారు నన్ను గుర్తించట్లేదు. అట్లా పాస్టర్ గారు నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూడట్లా, నాకు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గమనించట్లా. మేము చూడాల్సిన అవసరం లేదు కానీ నేను దేవుడు చూస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇట్లా మైకు పట్టుకొని వాక్యం చెప్తానని నేను కళ్ళలో కూడా అనుకోలే. ఇట్లా వాక్యం చెప్తానని కలలో కూడా ఎప్పుడు కలగనలేదు. అయితే దేవుని పని అంటే మాత్రం ఫస్ట్ నేనే ఉంటాను మందిరంలో. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు దేవుని కోసం రాత్రి మగళ్ళు పరిచర్య, పగలంతా పని, రాత్రుల్లో కోటాలు. అట్లా మా మోషయ్య గారు ఎర్రగొండపాలెం మోషయ్య గారితోటి చాలా సంవత్సరాలు తిరిగాను. ఆయన పెట్టేటువంటి పరీక్షల్లో చాలామంది నిలబడలేరు. అన్ని విధాలుగా నన్ను ఆయన పరిశోధించాడు, అన్ని విధాలుగా పరీక్షించాడు. ప్రతి పరీక్షలో నిలబడి ఫలితమును ఆశించకుండా, దేవునికి మహిమ, హల్లెలూయా, ఫలితమును ఆశించకుండా దేవుని కోసం ప్రయాసపడిన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడయ్యా అంటే, నువ్వు ఉండాల్సింది ఎక్కడ కాదురా, నువ్వు బయటికి వెళ్ళాలని దేవుడే నన్ను ఈడ్చుకొని బయటకు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. తీసుకొచ్చి ఇలా వద్దన్నా కూడా వాక్యం చెప్పిస్తా ఉన్నాడు. ఇది ఊరికే వచ్చేటువంటిది కాదు. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తాడు. ఎప్పుడయ్యా అంటే నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తివిగా మారితే, నీ మీద దేవుని కృప ప్రత్యేకముగా నిలబడుతుంది. ఎప్పుడయ్యా అంటే నువ్వు ఒక ప్రత్యేకతను దేవుని దగ్గర సంపాదించుకో. ఫలితమును ఆశించి పరుగులు చేయొద్దు కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మందిరములో వర్ధిల్లు. ఫలితమును ఆశించి మనం దేవుని కోసం నిలబడకూడదు కానీ ఆయన ఏదో ఒక రోజున తగిన కార్యం చేస్తాడని ప్రభువు మీద నమ్మిక చేత ఎప్పుడైతే మనం ముందుకు కొనసాగుతూ ఉంటామో అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడయ్యా అంటే, ఆయన కోసం ఆసక్తి కలిగిన వారిని అక్కడే వదిలిపెట్టడు కానీ జనాల్లోకి తీసుకెళ్తాడు.
ప్రజల్లోనికి తీసుకొని వెళతాడు. భూదిగంతముల వరకు దేవుని కొరకు నీవు సాక్షిగా బ్రతికేటట్లుగా నీ దేవుడు నిన్ను చేయగలుగుతాడు. నీవు అనేకులకు మాదిరికరంగా నిలబడేటట్లుగా నీ ప్రభువు నిన్ను మార్చగలుగుతాడు. అట్టి కృపచేత దేవుడు నిన్ను అభిషేకించునుగాక. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను, టైం అయిపోయింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ పత్రిక 3:20. మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా. చూడండి, మన దేవుడు ఏం చేస్తాడంట? మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే, అంటే దేవుని సన్నిధిలో మొరపెడుచూ ఉన్నటువంటి వ్యక్తి పట్ల దేవుడు ఏం చేస్తాడండి? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. నువ్వు ఏమడుగుతావయ్యా అంటే, ప్రభువా నాకు టీవీఎస్ ఎక్సెల్ 50 ఈ ప్రభువా అని అడుగుతావు. కానీ ఒరిజినల్ కోరిక ఏంటయ్యా అంటే బుల్లెట్ కొనాలని ఆశ ఉంటుంది హృదయంలో. నిజమా కాదా? హృదయంలో ఆశే ఉంటుందయ్యా అంటే మన ప్రభువుని ఏమడుగుతావు? ప్రభువా నా స్తోమతను బట్టి టీవీఎస్ మోటార్ సైకిల్ ఇస్తే చాలు నాయనా అని అడుగుతాం. అయితే హృదయంలో ఆశే ఉంటుందయ్యా అంటే దాని మీద ఉండదు, అంతకంటే మంచిది ఇస్తే బాగుండు అనుకుంటాం. ఈ వాక్యంలో ఉన్న అర్థం ఏంటయ్యా అంటే, మళ్ళీ ఒకసారి చదవండాక, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, అంటే మనలో దేవుని యొక్క శక్తి ఎంతగా అయితే పనిచేస్తూ ఉందో ఆ శక్తి చొప్పున నీవు దేవుని సన్నిధిలో ఎంతగా అయితే కృప పొందావో దాని చొప్పున దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా నీ దేవుడు నీ పట్ల కార్యము జరిగిస్తూనే ఉంటాడు. మనం దేవుణ్ణి ఏం అడుగుతామంటే చిన్న చిన్నవే అడుగుతూ ఉంటాం. స్తోమత లేదు ప్రభు అంటూ ఉంటాం. ఇక ఇంత మాత్రం చాలేనాయన అనుకుంటూ ఉంటాం. అబ్రహాము చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆదికాండం 17:2. త్వరగా. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి ఎట్లా నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఎందుకు అలా చెప్పాడయ్యా అంటే ఆ పై వచనంలోనికి మనం వెళదాం. మొదటి నుంచి చదవండి, 17 మొదటి వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు ప్రభు అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అంటే అంతకుముందు అబ్రహాం ఏం చేశాడయ్యా అంటే తన శక్తి మీద ఆధారపడ్డాడు. ఏం చేశాడు? 99 సంవత్సరాల వయసులో తన తెలివితేటల్ని వాడాడు, తన బలమును టాలెంట్ను వాడాడు. వాడినందుచేత ఏమైందయ్యా అంటే మోర్లు పడ్డాడు, దెబ్బలు తగిలాయి, కుటుంబంలో సమస్యలు వచ్చాయి, కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అలుముకుంది. అయితే అబ్రహాము భక్తి కలిగిన వాడు కనుక వెంటనే మరలా దేవుని సన్నిధికి చేరి మొరపెడతాం ప్రారంభించాడు. దేవా, ఎందుకు వచ్చిందయ్యా నాకు ఈ కష్టం? నా కుటుంబంలో ఎందుకు వచ్చింది ఈ కలవరం? ఎందుకు వచ్చింది నాకు ఈ బాధ అని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఇదిగో నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడవై ఉండు, నిన్ను
అత్యధికముగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆయన దగ్గర ఏమీ లేదు. ఏమీ లేదంటే ఆయనకి సంతానం లేదు, హృదయములో వేదన, హృదయ విచారం, వాగ్దానం ఉంది కానీ జరుగుతుందో లేదో అన్నటువంటి అపనమ్మిక వచ్చినందు చేత తను తొందరపడ్డాడు, ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు. మరలా దేవుని సన్నిధిలో తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. దేవుని యొక్క కరుణ కటాక్షాన్ని మరలా తను అనుభవించగలిగాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమై, అబ్రహామా, నీవు నా సన్నిధిలో నిలుచుచు నిందారహితుడవై ఉండుము, నిన్ను నేనేం చేస్తాను, అత్యధికముగా. నువ్వు అడిగింది కాదబ్బా, నువ్వు అడిగిన దానికంటే అత్యధికముగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అబ్రహాం జీవితంలో దేవుడు చేశాడా, చేయలేదా? అబ్రహాం జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రభువు వారు చేస్తారు. అందుచేత మన ప్రభు సన్నిధిలో నిందారహితులమై నిలిచి ఉండి దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లుచు ఎల్లప్పుడూ కూడా మనం దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగిన వ్యక్తులముగా మార్చబడుదువుగాక. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత ఏమని వివరింతును, ఏమని వివరింతును. పాడదాం అందరం. ఆహా నా ధన్యత ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీ పరిచర్యను తుదముట్టించుటేనా, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత. అందరం ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత ఏమని వివరింతును, ఏమని వివరింతును. చప్పట్లు కొడదాం అందరూ కలిసి. ఆమేన్. దర్శనమాయనే, స్తోత్రం.
అందరూ కలిసి వారసుడనైతినే నీ శ్రమలో పాలొందుటయేనా దర్శనమాయెనే అందరూ కలిసి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరచుకుందాం. ఆమేన్. స్తోత్రం. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా నీలోనే నుండుటే నాలోనే అందరూ కలిసి పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత స్తోత్రం. అందరూ పరిశుద్ధాత్మగా ఆహ్వానించాలి. పరిశుద్ధాత్ముడా నన్ను దర్శించు నాయనా, నన్ను దర్శించండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా నా హృదయములోనికి రండి. పరిశుద్ధాత్ముడా నన్ను దర్శించండి. అందరు కలిసి నుండుటే నాలోని ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందిన ఓ నా భాగ్యము ప్రేమని వరింతును వివరింతును ఆనాధన్యత భాగ్యము ప్రేమని వరింతును వివరింతును అందరూ కలిసి పరిశుద్ధాత్మక సన్నిధిలో యేసయ్యా ఏమని పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్మ అభిషేకం దర్శించండి నాయనా, నింపబడాలి. దర్శించండి పరిశుద్ధుడైన ప్రభువానికి స్తోత్రాలు దర్శించండి ప్రభు, దర్శించండి పరిశుద్ధాత్మని అభిషేకం ఆత్మాభిషేకం నింపండి. ఏమని వరింతును నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా. Oh Jesus, thank you Lord. యేసయ్యా నీ రక్తముచే
అడుగబడినందునా. ప్రభువా, నీవు నా పట్ల చేసిన వాగ్దానమును బట్టి స్తోత్రములు తండ్రి. అయ్యా, నీ సన్నిధిలో మొర్రపెట్టే వ్యక్తిగా నేనున్నాను ప్రభువా. నా పట్ల మీరు కనికరం చూపుచున్నందుకై స్తోత్రాలు అని ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో కృతజ్ఞతతోటి ప్రార్థన చేసుకుందాం. Oh Jesus, thank you Lord. Hallelujah, hallelujah, hallelujah. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించినందుకై రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చెప్పబడిన ప్రతి మాటలు ప్రతి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింపు చేయబోతున్న దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ కుటుంబ ఆశీర్వాదపు కొడికి ప్రారంభం నుండి ముగింపు వరకు పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాలలో ప్రభు తోడైవండి దైవ సేవకులను బలపరిచి నిలబెట్టి చక్కటి మాటలు మనకు అనుగ్రహించేటట్టు కార్యాన్ని చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని వాగ్దానం చేసిన దేవుడు ఈ నెల దినములన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థనలన్నీ సఫలపరిచి తన రెక్కల చోట్న మరుగుపరిచి నడిపించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దైవ సేవకులను బలపరిచి ఇంకను పరిశుద్ధాత్మ దేవుడు ఇంకను బలముగాను ఆశీర్వాదకరంగాను ప్రభు జరిగించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన యేసుకు స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన రాజ్యానికి రాకడకు మనల్ని సిద్ధపరచుచున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన మధ్యలో దైవజనులు బాబన్న గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. అందరము ఏకీభవిద్దాం. హల్లెలూయా. నిజముగా మొర్రపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు నాయన. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని ప్రభా, నీ బిడ్డలుగా నాయన చేరినటువంటి ప్రతి ఒక్కరితోనూ నీ సేవకుల ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు మీకు స్తోత్రములు చెల్లించుతూ ఉన్నాం. మేము ఏ స్థితిలో ఉన్నా ప్రభా ఆయన మమ్మల్ని ఆదరించి మేము ఊహించిన వాటికంటే మాకు అవసరమైన వాటి అంటే కూడా అత్యధికముగా ఇచ్చేటువంటి దేవుడనని నీ సేవకుడు ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు, నీకే వందనాలు, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీవు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడు నాయన. ఇటువంటి గొప్ప అవకాశమును నాయన, ఎంతో మందికి లేని ధన్యతను ప్రభువా నీ బిడ్డలకు మీరు అనుగ్రహించారు. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము నాయన. ఈ యొక్క వాక్యములో మీరు చెప్పిన విధముగా నిరంతరము నీ ఆలయములో లేదా నీ సన్నిధిలో ఉండుట ఎంత గొప్ప భాగ్యము అని ప్రభువా నాయన. ఇన్ని నెలలు మీరు కాపాడారు. ఈ 10వ మాసములో మొదటి దినమున ప్రభువా నీ ఆలయములో నీ సేవకుల మధ్య నీ సేవకుడు ద్వారా
మీరు సూటిగా మీరు మాతో మాట్లాడినటువంటి వాగ్దానములను ప్రభా ఎన్నడూ విడిచిపెట్టకుండా ప్రభా వాటిని మేము మా హృదయంలో భద్రపరుచుకుని నీ బిడ్డల ముందుకు సాగిపోవటకు నీ కృపను అనుగ్రహించండి. క్షేమముగా సురక్షితముగా మమ్మల్ని ఇక్కడికి నడిపించారు, నీ సన్నిధిలో ఉంచారు. మరి తిరిగి మేము ప్రయాణమై వారి వారి గృహములకు వెళుతూ ఉండగా నీ కృపను అనుగ్రహించి క్షేమకరమైనటువంటి ప్రయాణమును దయచేయమని వేడుకుంటున్నాం. నీ బిడ్డ నాయనా, నీ సేవకుడు నాయనా ఈ ఆలయములో ఎంతో ప్రయాసతో ప్రవ్వా చేస్తున్నటువంటి ఈ కార్యములన్నిటినీ ప్రవ్వా ఆయన చేతి పనిని మీరు స్థిరపరచండి. నీ యొక్క వాక్యము సాతాను బిడ్డల హృదయంలో నుంచి ఎత్తుకొని పోకుండా ప్రభా నాయనా నీ యొక్క వాక్యమును యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకునుడని వారు తిరిగి మరలా వాటిని జ్ఞాపకం చేసుకుని ప్రభా ప్రతిరోజు నాయన ఒక నూతనమైనటువంటి ఉత్సాహంతో నూతనమైనటువంటి ఉత్తేజముతో ప్రభా ముందుకు సాగుపోటుకు సహాయం దయచేయమని నీ సేవకుల కుటుంబములను ఇదిగో ప్రభా మా మధ్యకి నడిపించినటువంటి నీ ప్రియ కుమారుడును ఆయన భార్యను వారి కుమారుడును ప్రభా నాయన పిరికితనంలో ఉండేటువంటి వ్యక్తిని ప్రభా పిరికితనాన్ని నేను నీకు ఇవ్వలేదు అన్నంతగా ప్రేమించినటువంటి దేవుడు నాయన. ఆ విధముగా నీ బిడ్డ ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ ప్రభా ఆయనకు ముందుండి మీరు నడిపించమని బాబాను కుటుంబాన్ని దీవించి ఆదరించమని ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను నీ కృప ఆశీర్వాదముతో నింపి కాపాడి సంరక్షించమని వచ్చిన దైవ సేవకుల్ని ఆయన కాంగ్రిగేషన్ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మక సన్నిధి సహాసం కూడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును వాక్యం బోధించిన దైవ సేవకులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసిన